నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎంపీ మాజీ పీసీసీ అధ్యక్షులు వి హనుమంతరావు గారు ఉన్నారు. కేంద్రం పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్ గాను బీజేపీ నాయకులు, తెలంగాణ బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. అందరికీ అనుకూలంగా ఈ బడ్జెట్ ఉందంటూ ఇక ప్రశంసలు కురిపిస్తున్నారు. సో ఇదే అంశం మీద మాట్లాడదాం వి హనుమంతరావు గారితో. హనుమంతరావు గారు నమస్తే. కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అందరికీ అనుకూలంగా ఉన్నదని నరేంద్ర మోడీ గారికి బీజేపీ నాయకులు పాలాభిషేకం చేస్తారు. చూడండి, వాళ్ళ నాయకునికి రోజు పాలాభిషేకం చేసినా నాకేం అభ్యంతరం లేదు. మా నోట్లో మట్టు కొట్టి నువ్వు పాలాభిషేకం చేసుకుంటే, మీ నాయకుడిని నువ్వే ప్రేజ్ చేసుకుంటే ఏం లాభం? తెలంగాణకు నువ్వు ఇక్కడి నుంచి ఎలెక్ట్ అయినరు బీజేపీ ఎంపీలు, ఇది న్యాయమాని అడుగుతున్నా. తెలంగాణకు ఒక పైసా ఇవ్వకుండా అది మూసి ప్రాజెక్టు కానీ, అదేవిధంగా తెలంగాణ జిల్లాలో వెనుకబడిన జిల్లాలకు కానీ అన్ని విషయాలు మాట్లాడాడు. ఏది ప్రాజెక్టు విషయంలో అన్ని మాట్లాడిన, ఏది ఇయ్యలే. ఆయన 3 సార్లు కలిసిండు. ఎవరు మంత్రులను కలిశాడు, పర్టికులర్గా కిషన్ రెడ్డిని కలిశాడు, అదేవిధంగా నరేంద్ర మోడీని కలిశాడు. ఏమి ఇయ్యలే. తెలంగాణకు ఏం పాపం చేసినాం రా బాబు? ఇంకా మీదికెళ్ళి తెలంగాణలో అన్యాయం జరిగిందంటూ మీరు నిన్నటిదానికి అన్నారు కదా, కేసీఆర్ను తిట్టిరు, మమ్మల్ని తిట్టిరు. మరి మీ ప్రధానమంత్రి ఏం చేస్తుండ్రా బాబు? అంటే మొండి చెయ్య అంటే ఆయనకు ఎవడు మద్దతు ఇస్తే ఆయనక అది కుర్చీ గురించి, తన కుర్చీలో భాగం. ఎందుకంటే అబ్కి బార్ 400కి పార్ అన్నాడు, అవి రాలే. ఇప్పుడు ఏమంటున్నాడు, హమారీ సాత్ సబ్కే వికాస్ అన్నాడు. వీళ్ళు మేము వికాసులో లేమా? మేము కూడా మనుషులమే కదా. దాని మీద మీరు ఏదో పాలాభిషేకం చేసుకో, లేకుంటే రోజు అని కాళ్ళు మొక్కుండ్రి. కానీ మాకేమొచ్చేది ఉందిరా బాబు? మాకేమొచ్చేది ఉంది? పేద ప్రజలకు ఇవాళ అందరూ పరిశాన్ ఉన్నారు. ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో మేము పెట్టిందిగా జరగదని మీరే అంటున్నారు కదా. మరి మీ ప్రధానమంత్రి ఏమన్నాడు రా బాబు? ఏం తప్పు చేసినా మేము కూడా రాజకీయంగా ఎదగాలి, మా పిల్లలు కూడా భవిష్యత్తు బాగుండాలి అని మేము అనుకుంటాం. మరి బడ్జెట్ వచ్చినప్పుడు ఏమి ఇవ్వకపోగా నువ్వు పాలాభిషేకం చేస్తే ప్రజలు నవ్వుకుంటున్నారా బాబు? మాకేం తెలంగాణకి ఏమి ఇవ్వలేదు. వీళ్ళు ఏది పాలాభిషేకం చేస్తే ఒక దినం కనిపిస్తుంది, కానీ అవతలోడు అనుకోడా ఏం పాలాభిషేకం రా వీళ్ళకు? నిన్నగాక మొన్న గెలిచి మా నోట్లో మట్టి కొట్టి వీడు పాలాభిషేకం అంటాడా లేదా పేదోడు? అది హనుమంతరావు గారు, మీరు ఒక మాజీ ఎంపీగా అటు ఏపీకి బీహార్కు మాత్రమే బడ్జెట్ను కేటాయించి మిగతా ఏ రాష్ట్రాన్ని కూడా పట్టించుకోకపోవడం వెనుక రహస్యం ఏది? రహస్యం ఏమి లేదా. మేరకు మద్దతు కరా, మేరే కుర్చీ బరాబరే, నేను కుర్చీ మీద కూర్చోవాలి, నా కుర్చీ పదిలో ఉండాలి అని చేసిండు ఆయన. ఇంకేంది, ఇక వేరేదేమున్నది? కుర్చీ బచానేగా వస్తే రాహుల్ గాంధీ అన్నాడు కదా, కుర్చీ బచానేగా బడ్జెట్ అన్నాడు. కుర్చీల గురించి, తన స్వార్థం గురించి తెలంగాణకు అన్యాయం చేసిండు. ఆ తెలంగాణ ఎంపీలు గెలిచిన వాళ్ళు పాలాభిషేకం చేస్తుంటే వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. అరే ఏం చేసినా మేము అడుగుతామని అన్నారా? అయ్యా జరగలేదు. మేము తప్పనిసరిగా మేము అడిగే బదులు పాలాభిషేకం చేస్తే నరేంద్ర మోడీ ఏమనుకుంటాడు, హమారే లోగ్ దూసరా నిలాయ్ సబ్ ఖుషి అంటారు. కానీ వచ్చే ఎన్నికల్లో రేపు పంచాయతీ నగరపాలికలో బాజా బజాయిస్తారు పబ్లిక్. మేము కాదు. ప్రజలకు అన్యాయం జరిగితే ఊకుంటారా? ఎవడైనా కడుపు కాలినోడు ఆకలితో ఉంటాడు, అని అన్నం పెట్టకుండా తిట్టడా? అదే పని అవుతుంది ఇవాళకైనా. అందుగురించే నేను ఏమంటున్నా, పార్లమెంట్లో 200 మాకు మంచి మెజార్టీ ఉన్నది. 240 పార్లమెంట్ నిలదీయమంటున్నా రాహుల్ గాంధీ. అప్పుడే దేశ ప్రజలు మెచ్చుకుంటారు. రాహుల్ గాంధీ నిజంగా పేద ప్రజల గురించి, న్యాయం గురించి కొట్లాడుతుండని, న్యాయయాత్ర తీసిండు కాబట్టి న్యాయం గురించి కొట్లాడుతుండని జనంలో మెసేజ్ పోతుంది. అదేవిధంగా ఓబీసీల గురించి, ఎస్సీ ఎస్టీల గురించి ఏది క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయాలన్నాడు. అదేవిధంగా ఎక్స్రే అన్నాడు. జితనా హిస్సేదారి ఉత్తి భాగీదారు, ఆఖరు కాకుండా 50% ఉన్న సీలింగ్ను కూడా ఎత్తేస్తా అన్నాడు. అంటే అలాంటి నాయకుడు వచ్చిన రోజే మా బతుకులు బాగుంటాయి అనేది నా ఉద్దేశం. దాని గురించి నేను తప్పనిసరిగా, నాకు అన్ని రాష్ట్రాలలో ఓబీసీ ఎంపీసీగా కన్వీనర్గా నాకు పరిచయాలు ఉన్నాయి. నేను అన్ని రాష్ట్రాలలో తిరుగుతా. పార్లమెంట్లో ఓబీసీ బిల్ పెట్టినప్పుడు క్యాస్ట్ వైజ్ నేను పూర్తి మద్దతు తీసుకోవడానికి నేను శాయశక్తులకు కృషి చేస్తాను. ఎస్, అంటే నరేంద్ర మోడీ గారిని బడేబాయ్ అన్నారు, పెద్దన్న అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక మార్లు కలిసిరు. కేంద్రంతో సఖ్యతగా ఉన్నారు. ఇంత సఖ్యతగా ఉన్నా ఎందుకు నిధులు కేటాయించలేకపోయారు? ఎందుకు మీరు నిధులు తీసుకురాలేకపోయారు? చూడండి, నిధులు ఏంటండి, ఆయనకు అన్నదమ్ములు అనేది
వాల్యూ లేదు ఈయన తుమ్ బడే బాయ్ అన్నాడు ఈయన చోటా బాయ్ అన్నాడు చోటా బాయ్కు మేరే హిసాబ్ మే నే అంటున్నా ఈయన అడిగిండు పాపమే అరే మన కొట్లాడొద్దు బాయ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం మేము 6 డిక్లరేషన్ కావాలి అదేవిధంగా మాకు డబ్బులు కావాలని వేరియస్ ప్రోగ్రామ్స్ చేసే ప్రోగ్రాంలకు అంతా లిస్ట్ ఇచ్చిండు ఆయన చేయలేదంటే ఈయన నా తమ్ముడు కాడు ఆయన బడే బాయ్ నేను బడే బాయ్ ఉంటే చిన్నోని నేను చూడనేది ఆలోచన కలిగింది కాబట్టి తెలంగాణకు నోట్లే మట్టి కొట్టిండు అనేది నా ఉద్దేశం. కానీ ప్రధానంగా కేటీఆర్ అంటున్నాడు అటు పార్లమెంట్లో తెలంగాణ నినాదం లేదు, ఒక్క సీటు కూడా ఎంపీ సీట్లు ఇవ్వలేదు, ఒకవేళ మేము గెలిచినట్టే ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చడం 16 మందిని బీజేపీ 8 మంది కాంగ్రెస్ 8 మంది 16 మంది ఎంపీలు ఉన్నా ₹1 తీసుకురాలేదు తెలంగాణకు అనేది కేటీఆర్ మాట. కేటీఆర్ అండి నిన్నటిదానిక నువ్వు కూడా భజన చేసినావు కదరా బాబు మావైనా కూడా నీలాగానే పాపం పోయి వేడుకున్నాడు ఇయ్యకుంటే ఏం చేస్తామే జోబులో పైసలు ఉంటాయి పేదోనికి సాయం చేయాలని ఆలోచన చేసినోడికి ఏం చేస్తామే జోబులో 100 కట్ట ఉన్నది పేదవానికి ₹5 ఇవ్వాలనే ఆలోచన లేదు కాబట్టి ఇక అలాంటి వ్యక్తితో మేము ఏం మాట్లాడుతాం నేను కూడా ఓబీసీ ఎంపీసీకి కన్వీనర్గా 11 ఏళ్ళు కొట్లాడిన 3 సార్లు పోయినా అంటే వాళ్ళకి బీసీలు ఎస్సీలు అంటే పనికిరారు ఇప్పుడు ఏదో కొత్త మాటలు మాట్లాడుతున్నారు కొందరు బిజినెస్ వాళ్ళు మాకు లాభమైంది ఆయన డాక్టర్ అపోలో ఆయన చాలా బాగా అయింది అంటుండే ఇంకో ఆయన వాళ్ళకి అనుకూలంగా కిందోని సంగతి ఏం కావాలి కిందోడేం కావాలి రాష్ట్రంలో బడ్జెట్ ఇస్తేనే కదా డెవలప్మెంట్ జరిగేది అన్ని రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు మేమేం తప్పు చేసినాం అంటే కాంగ్రెస్ గెలిచింది కాబట్టి దీన్ని ఓడగొట్టేసి మేము రావాలి అంటే మాకేమి ఇవ్వకుంటే రేపు అడిగేందుకు ఛాన్స్ ఉండదు ప్రజలు మాకు వ్యతిరేకమవుతారు అప్పుడు మేము గెలవచ్చు అనే దురుద్దేశంతో బడ్జెట్ పెట్టింది అనేది తెలంగాణకు అన్యాయం జరిగింది అనేది నేను చెప్పగలను. ఇక తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ విషయానికి వస్తే 2 రోజులు సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. ప్రధానంగా మీ 6 గ్యారెంటీల మీద రుణమాఫీ మీద ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. సో ఆ విమర్శలు ఎట్లా ఎదుర్కొంటున్నారు? విమర్శలు తప్పనిసరిగా ఇస్తాన్న గ్యారెంటీగా ఇస్తాం ఎందుకంటే 2 అయితే చేసినాం రైతుల రుణమాఫీ చేసినాం బస్సు ఫ్రీ చేసినాం మహిళలకు ఇచ్చేది 2500 కానీ అదే మిగతా ఏదైతే ప్రామిస్ చేసినో అంచెలంచెలుగా చేస్తాం మీ ప్రధానమంత్రి ఏం ఇవాళ అడుగుతున్నాం కేసీఆర్ కూడా కేంద్రం మీద ఒత్తిడి తేవాలి మొన్నటిదాకా మీరు మద్దతు ఇవ్వలేరు అన్ని చేసిండ్రు 370కి ఇచ్చిండ్రు అది అదేవిధంగా 3 తలాక్కు సపోర్ట్ చేసిండ్రు మరి ఇవాళ సమయం వచ్చింది మీరు కూడా మాట్లాడాలి తెలంగాణకు న్యాయం జరగాలంటే అందరూ ఒక్కటి కావాలి ఫైట్ చేయాలి అదేవిధంగా పార్లమెంట్లో మా నాయకుడు కొట్లాడుతందుకు రెడీగా ఉన్నాడు దానికి అందరూ 240 మంది ఎంపీలు పార్లమెంట్లో నిలదీస్తే అప్పుడు ప్రధానమంత్రి ఆలోచనలో పడతాడు అప్పుడు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఇవాళటి అసెంబ్లీ సమావేశంలో కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరు పేమెంట్స్ కోటాలో ఈ సీట్ను గెలుచుకున్నారు ఈ సీటు ముఖ్యమంత్రి సీటు సొంతం చేసుకున్నారు అంటున్నారు నిజంగా డబ్బులు ఇచ్చి సీట్ను కొనుక్కున్నారా రేవంత్ రెడ్డి గారు? చూడండి ఇక డిస్పరేట్ ఏదన్నా మాట్లాడతాడు డిస్పరేట్ ఉన్నోడు నోటికి వచ్చినట్టు తిడతాడు కూడా అది డిస్పరేట్ ఎందుకంటే ఉన్నోడు ఒక్కొక్కటి జారిపోతుండు కదా ఆ కోపం మీద మా మీద చూస్తే మీ ఓళ్ళని పట్టుకో ఎందుకు పోతారా మా నాయనతో అంతా లాభపడ్డారు తెలంగాణకు మీకు సీట్ ఇచ్చినాం మీరు మా ఎమ్మెల్యేలు అయినరు మంత్రులైనరు ఎందుకు పోతుండ్రా కష్టకాలంలో ఉన్నప్పుడు ఇల్లు ఇడిచిపెట్టి పోతారా ఒక ఇటుక పెట్టి ఇల్లు కట్టుకుంటారు కదా ఇల్లు ఇడిచిపెట్టి పారిపోతున్నారు వాళ్ళ మీద కోపం మా మీద ఎందుకు రా రేవంత్ రెడ్డి ఏమంటుండు నిజమే మేము ఇచ్చిన గ్యారంటీలు చేస్తానంటే అడగండి చేస్తామని అంటే కూడా మీరు ఏం చేస్తలేరు మీరు అది గ్యారంటీలు ఎక్కడ పోయినాయి మీరు ఎన్ని రోజులు కట్టింది హరిజన్ ముఖ్యమంత్రి అన్నట్టు చేసిండ్రా ఇంటికో ఉద్యోగం అని చేసిండ్రా ఏం చేసిండ్రు కాళేశ్వరం కట్టిరు అది కూడా మెట్టిగడ్డ ఇట్లా కూలిపోదు ఎవడే కానీ భూమి చూస్తాడు కదా కింద నీళ్ళు ఉన్నాయా రాయి ఉన్నదా పెళ్ళ ఉన్నదా ఎవడైనా కూలిపోతుంది ఇది కుంగిపోయింది వా ఇది దేశంలో ఎక్కడ ఇట్లా 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 కిందికి పోయింది అంటే అట్లా ఉసుక లేదు అట్లా కంకర లేదు కుంగిపోయింది దాని మీద మీకు ఆలోచన చేయలేక ఇవాళ కేవలం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి తప్పనిసరిగా దాని వెనకాల సోనియా గాంధీ ఉన్నారు రాహుల్ గాంధీ ఉన్నారు తుక్కుగూడలో ఆమెతోటి అనౌన్స్ చేయించారు కాబట్టి 6 డిక్లరేషన్ చేసి తీర్థం కానీ ప్రధానంగా కాళేశ్వరం మీద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అవగాహన లేక ఢిల్లీలో పోయి తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నట్టున్నాడు నిజంగా మీ మంత్రులకు కాళేశ్వరం మీద అవగాహన లేదా? అవగాహన లేకపోతే మీరు అవగాహన ఉన్న వాళ్ళు ఎంపీకి రాబోయే మీరు అవగాహన ఉన్నదని జల్దీ కట్టించారు కదా
మల్లన్న సాగర్ అన్నారు, అదే అన్నారు, ఇక నీళ్ళు వచ్చేస్తాయి, ఇంటికి వచ్చేస్తుంది అన్నారు. మీరు చేయలేదు. ఆయనకు అవగాహన ఉన్నదా లేదా నా రోజుల్లో తెలుస్తుంది. ఇప్పుడు ఆయన ఏమంటుండు, నిన్నటి వరకు ఏమనలే పాపం కేసీఆర్. ఇవాళ ఆయనకు బాధ కలిగింది, నా బిడ్డను కావాలని హింసిస్తున్నారు అంటుండు. బాధపడ్డప్పుడే కదా మేము మాట్లాడేది. మీరు బాధ లేదు, మా ఊళ్ళు ఎట్లా పోతున్నారు, మేము ఇంత చేస్తే మాకు అన్యాయం చేయకుండానే పోతూనే ఉన్నారు. వాళ్ళు కూడా ఊరికి వస్తలేరే, వాళ్ళే కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టున్నాయి. ఇట్లకి వస్తే ఏది గతంలో ఏది మన టీడీపీలో ఉన్నోళ్ళు పోయి బీజేపీలో చేరినప్పుడు అప్పుడు ఏమన్నారు, మేము కరప్షన్ ఎరాడికేట్ చేస్తున్నారు. కరప్షన్ చేసిన వాళ్ళు బ్యాంకులను ముంచిన వాళ్ళని తీసుకున్నారా లేదా? కనుక వాళ్ళకు కూడా ఏదో ఏదో. కానీ ఇప్పుడు మరి హనుమంతరావు గారు, మీరు కూడా మొన్నటిదాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఎమ్మెల్యేలు కూడా అవినీతి పరులు అన్నారు, దొంగలు అన్నారు, లంగరు అన్నారు. వీళ్ళందరినీ మరి మీ పార్టీలో చేర్చుకొని వాషింగ్ మిషన్ చేర్చుకుంటలేరు. జబర్దస్త్ వస్తుంటే ఆయన విధి లేక ఫోటోలు దిగుతున్నాడు అచ్చిపంచి. ఆయనకి ఇష్టం లేదు. వాళ్ళంతా వాళ్ళే మేము వస్తాం అంటే ఈ అమ్మ ఊకే అంటూ రారా అంటూ మనం చూడ ఇంటికాడ పోయి నిలబడి సార్ మేము అందరూ అందరు దర్వాజా కాడు అరే ఆవే అన్నట్టు ఆయన పిలుస్తున్నాడు. మీరు భయపెడుతున్నారట కదా, కేటీఆర్ అన్నాడు మొన్న మా ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపెడుతున్నారు, పోలీసులతో ఫోన్ కేసులు పెట్టిస్తా అంటున్నారు, అందుకే వాళ్ళు భయపడి వస్తున్నారు. వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కాబట్టి భయపడి వాళ్ళు వస్తున్నారు. మేమేం విలువలే, వాళ్ళంతలో వాళ్ళే వస్తున్నారు. మేము ఒక్కటే అన్నాము, గర్వాపసి అన్నాము. గర్వాపసిలో వచ్చేటోళ్ళు వస్తున్నారు అంటే మేము వీళ్ళని రమ్మని అన్నావా? నీ పార్టీలో ఉన్నారు, నువ్వు వాళ్ళను మేనేజ్ చేసుకో, జరిగిన తప్పులు సరిదిద్దుకో, మేధోమతలు పెట్టు. మేమేమి తప్పులు చేసినాం? మొదటి తప్పు నీదేంది? టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ చేసినప్పుడే 50% తగ్గింది. ఆ తర్వాత ఏమన్నావు, అబ్కీ బార్ కిసాన్ కి సర్కార్ అని మహారాష్ట్రలో పోయి, అది బీహార్లో పోయి, పంజాబ్లో పోయి డబ్బులు వంచినావు, ఇక్కడ రైతులకు ఇచ్చినావా? ఇవన్నీ మైనస్. అదేవిధంగా ప్రగతి భవన్ కట్టిన వాళ్ళు ఎవరికి రానియవు. వాళ్ళు కూడా కోపం మీద ఏదో కాగితం ఇస్తుంది, పోయి ఊళ్ళో పోయి చెప్తూ నేను సీఎంకి వచ్చింది అవుతుందని. ఆ సాటిస్ఫాక్షన్ లేకుండా కొంత పెట్రోల్ పోసుకొని కూడా తెచ్చింది. ఆ కోపం మీదనే నువ్వు చేసిన తప్పుల వల్లనే నీకు ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, మేము తప్పనిసరిగా పనిచేయకపోతే ప్రజలలో మా మీద కూడా కోపం వస్తుంది. మేము అది రాకుండా 6 డిక్లరేషన్ చేస్తాం. హనుమంతరావు గారు, చివరిగా అక్కడ కేసులు ఉన్నటువంటి నాయకులు ఇక్కడికి వస్తున్నారు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఆ కేసులని మాఫీ చేసే అవకాశం ఉందా? ఇక అది ఏం చేస్తాడో నేను కేసీఆర్ అడిగినాక చెప్తాను. ఎందుకంటే చేస్తాడా లేదా, వాళ్ళు ఏం కేసులోనో నాకు తెలియదు, ఎవడేం చేసిండో నాకు తెలియదు. సామాన్యంగా చూస్తే ఏం కనిపిస్తుందంటే ఎవడైతే ఇబ్బందులు ఉన్నాడో ఆ ప్రభుత్వంలో ఏం తప్పులు చేసిండ్రో వానికే తెలియాలి. ఆ వచ్చినాయని మరి రేవంత్ రెడ్డి ఎంక్వైరీ చేస్తాడు కదా, చేస్తాడని ఎట్లా చెప్తావు? న్యాయమైంది ఏదైనా నిజంగానే న్యాయబద్ధం ఉంటే న్యాయం చేస్తాడు, లేకపోతే ఆయన ఇవి చెయ్యి అంటాడు. చాలా మంది ఆశలు ఉన్నారు. ఇప్పుడు మా కాంగ్రెస్లో ఎంతమంది పిల్లలు జైలుకు పోయిన వాళ్ళు, తన్నులు తిన్నోళ్ళు ఉన్నారు. ఇప్పటిదాకా కేసులు నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు పక్క పార్టీలకి వచ్చినటువంటి నాయకుల వల్ల సొంత పార్టీలో ఉన్నటువంటి మీ పార్టీ నాయకులు కార్యకర్తలకు మైనస్ అయ్యే అవకాశం లేదా? అవకాశాలు దక్కకుండా పోతాయి కదా మరి. అది ఫ్యూచర్లో తెలుస్తుంది. ఇప్పుడు ఎవరు చెప్తే వినేటట్లేరు. కార్యకర్తలు అయితే లోపల బాధ ఉన్నది. ఒకటి మాత్రం వచ్చిన వాళ్ళకు పదవులు ఇవ్వకుండా పాతోళ్ళకి ఇవన్నీ అని కోరుతున్నారు. కానీ కొత్త వాళ్ళకు కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది, మంత్రివర్గంలోకి వాళ్ళని తీసుకొచ్చే అవకాశం ఉన్నటువంటి కామెంట్స్ చూడండి. అది అయినప్పుడు మళ్ళీ మాట్లాడతాయి. ఆయన క్యాబినెట్ ఇప్పటి వరకు అయితే ఈ క్యాబినెట్లో ఎవరు లేరు. కొత్త క్యాబినెట్ లెవెల్ వస్తే దాని మీద ప్రజల రియాక్షన్ ఏముంటుందో నేను ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు అసెంబ్లీకి హాజరు కాలేదు. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్ గారు. రేపేమైనా వచ్చే అవకాశం ఉందా? కేసీఆర్ గారు మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? కేసీఆర్ దగ్గర హిమ్మత్ ఉండి మాట్లాడే శక్తి ఉండి తప్పనిసరిగా రావాలి. రాకపోతే ఏంది, అరే నిన్నటిదాకా మాజీ ముఖ్యమంత్రి ఉండే ఏం రావ ఈడ అసెంబ్లీలో భయపడుతుండే అనేది మెసేజ్ పోతుందా లేదా? దానికన్నా వచ్చి నిలబడు. చంద్రబాబు కూడా ఏమన్నాడు, కొన్ని పోతే ఇన్సల్ట్ చేసిన తర్వాత బయటికి పోయిండు. నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయినాకనే వస్తా అన్నాడు, వచ్చిండు. అట్లన్నా శపథం చేయరాబాయి వచ్చి నేను ఇక రేపటి నుంచి రాను, మీరు నన్ను అంటున్నారు, నేను మళ్ళీ ప్రభుత్వం వచ్చినాకనే అసెంబ్లీలో అడుగు పెడతా అంటే అది బాగుంటుంది. రాకపోతే ఏమవుతుంది? ఏమే ముఖ్యమంత్రి ఎందుకు వస్తలేనే, నేను అసెంబ్లీకి రాడావా, మేము ఊరికనే ఓట్లేసినాం అంటారా లేదా? ప్రజలు చాలా తెలివిగల్లోళ్ళు అయినరు. అందులో మీ సోషల్ మీడియా, ఈ యూట్యూబ్లు,
టీవీ నైన్లు ఎన్నో టీవీలు ఉన్నాయి, రోజు అందరు చూస్తున్నారు. ఇంతకుముందు 20 ఏళ్ళ కింద ఇవన్నీ ఏమి లేవు. ఈ ఊర్లో అయింది పక్క ఊర్లో తెలియకపోతుంది. ప్రతి ఊరు అడుగుతుంది. ఏదన్నా మేము ఎక్కువ స్పీచ్లు చెప్తే కూడా ఏం చెప్తున్నావా మొన్ననే చూసిన టీవీలో అంటున్నా లేదా. కనుక ప్రజలలో కూడా మార్పు వచ్చింది అనేది నా ఉద్దేశం. ఎస్, ఫైనల్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి అసెంబ్లీలో మాట్లాడితే మీ ముఖ్యమంత్రి మీ పార్టీ నాయకులు తట్టుకునే దమ్ముందంటారా? మేము ఎనీ టైం మేము ప్రజల గురించి ఎన్నికైనాక మాకు ఆల్రెడీ దమ్ము పెరిగింది. ఆ దమ్ముతోటే మాట్లాడతావు. నువ్వు ఎందుకు ఓడిపోయినావో నీకు మైండ్లో ఉన్నది. నేను తప్పులు చేసినాన్ని అది సరిదిద్దుకుంటే అసెంబ్లీలో వచ్చి కూర్చొని ఒకసారి 2 సార్లు కూర్చున్న తర్వాత ఎక్కువ ఒత్తిడి చెప్తే చంద్రబాబు ఏ విధంగా నేను అసెంబ్లీలో ఏడిచి బయటకు వచ్చింది చూడు, నేను మళ్ళీ అడుగు పెడతా ముఖ్యమంత్రి అట్లనన్నా చేయరా పోయి పేరని ఉంటుంది. ఊరికే నువ్వు రాకపోతే ఏమే ఇవాళ రచ్చబండ దగ్గర, హోటల్లో, చాయ్ దగ్గర, పాన్ షాప్ దగ్గర, అరే క్యారే భాई కేసీఆర్ కైకునేయారా, అరే అసెంబ్లీ నే आता है रो अब ఓటు దాలే అసెంబ్లీ మాట్లాడాలి కదా, అపోజిషన్ ఉండాలి కదా. ఉన్న గెలిచిన వాళ్ళు కూడా మాట్లాడకపోతే రేవంత్ రెడ్డికి ఇంకా ధైర్యం పెరుగుతుంది, ఇంకా ఈ మమ్మల్ని దొక్కేస్తాడని ప్రజలు అనుకోరు ఆ కార్యకర్తలు. కనుక దాని గురించి అన్న వచ్చి 4 మాటలు మాట్లాడి ఏది ఉన్నదో చెప్తే తిడతారు. నువ్వు తిడతావు, ఆయన తిడతావు, కానీ అది జనానికి తెలియాలి కదా నీ మనసులో నా బాధ ఏందో. ఇప్పుడు నువ్వు ఇవాళ బయట పడ్డావు, నా బిడ్డను కావాలని హింసిస్తున్నారు అన్నావు. ఆ మాటలన్నా చెప్పరాదురపై వచ్చి ఇది కక్ష సాధింపు అంటేనన్నా ప్రజలలో సింపతి వస్తుంది. నువ్వు బయట చెప్తే ఓడింటారు రాబోయ్. అసెంబ్లీ రాకపోతే అది అసెంబ్లీ కోరం. నేను కూడా పార్లమెంట్లో ఎందుకంటున్నా, నిలదీయమంటున్నా మా ఎంపీలను, అపోజిషన్ లీడర్గా నిలదీ. అప్పుడన్నా నరేంద్ర మోడీకి బుద్ధి వచ్చి రాష్ట్రాలకు సరి అయిన బడ్జెట్ వస్తుంది అనేది నా ఉద్దేశం. ఫైనల్గా ఒక మాటతో క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తా. రేపు బడ్జెట్ ప్రవేశపెడుతున్నది, కేంద్ర బడ్జెట్ ఏమైనా వస్తే ఆ బడ్జెట్ ఈ బడ్జెట్ కలిపి ప్రవేశపెడదాం అనుకున్నది. కేంద్రం నుంచి ₹1 రాలేదు. తెలంగాణ బడ్జెట్ ఎట్లుంటుంది? కేంద్ర బడ్జెట్ ఆల్రెడీ ఏది గుండు సున్నా పెట్టింది. ఏదన్నా ఉంటే మా ఓనర్ల మీదే చెప్తాం. ఇక ఆయన ఇయ్యడని తెలిసిపోయింది. మా దగ్గర స్టడీ చేస్తున్నాం, ఎట్లా చేయాలి ఏం కథ అనేది మనకు ఆల్రెడీ ఆర్డిక్ట్ అనేది దాని మీద అవుతుంది. దాని మీదనే చదువు వాడు ఇయ్యని దాన్ని పట్టుకొని అవతలోడు 10,000 అప్పిస్తున్నాడని దబదబ పెళ్లి చేసుకొని పెళ్లి పిల్లని చేస్తే అడిగకపోతే పెళ్లి ఆగిపోతుంది. అట్లనే ఈయన కూడా అది చేయడు, తన ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తాడు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద మాజీ ఎంపీ, మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు గారు స్పష్టంగా చెప్తున్నారు. నరేంద్ర మోడీ గారు కక్ష సాధింపుగా తెలంగాణకు గుండు సున్ననిచ్చారు. కనీసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడైనా అసెంబ్లీకి వచ్చి ప్రజలు ఓట్లేసి గెలిపించారు కాబట్టి ప్రజల వాయిస్ను ఖచ్చితంగా అసెంబ్లీలో వినిపించాలంటూ ఆయన విమర్శలు చేసేటువంటి ప్రయత్నము, సజెషన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో చూద్దాం మరి ఇప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడతాడా, అధికార కాంగ్రెస్ పార్టీ అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తారా లేదనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.